ఆకేమో టీవీ డివోషనల్ కు స్వాగతం. అభిమానం ఆకలి. స్కూల్ బెల్ మోగుతుంది. పిల్లలందరూ లంచ్ బాక్సుల కోసం సందడి చేస్తూ ఉంటారు. అక్కడున్న తెలుగు టీచర్, పిల్లలు నెమ్మదిగా వెళ్ళండి, గొడవ చెయ్యకండి, బయటికి వెళ్ళకండి అని చెప్తారు. మెల్లగా పిల్లలు. ఒక పిల్లవాడు మాత్రం బ్యాగ్ సర్దుకొని బయటికి వెళ్తుంటాడు. అప్పుడు ఇద్దరు పిల్లలు టీచర్తో, ఈ కిరణ్ గాడు మళ్ళీ వెళ్ళిపోతున్నాడు టీచర్, వీడు వెళ్తే మా బాక్సుల్లో కూరలు మాయమైపోతున్నాయి అని చెప్పాడు. ఇంకొకడు, అవును టీచర్, మొన్న నా బాక్సులో చికెన్ లెగ్ పీస్ లేదు, వీడే దొంగతనం చేస్తున్నాడు, అందుకే మాకు కనిపించకుండా పారిపోతున్నాడు అని ఇద్దరు చెప్తారు. అప్పుడు కిరణ్ అంటాడు తలదించుకొని, లేదు టీచర్, నేను ఎవరిది తీయలేదు, నాకు ఆకలిగా లేదు, అందుకే వెళ్తున్నాను అని అన్నాడు. అప్పుడు టీచర్, సరే కిరణ్, నువ్వెళ్ళు, రాము జోసఫ్ ఆధారాలు లేకుండా ఎవరిని నిందించకూడదు, వెళ్ళండి, మీ లంచ్ కంప్లీట్ చేయండి అని చెప్పి టీచరు కిరణ్ వెనకాతలే వెళ్తారు. టీచర్ కిరణ్కి తెలియకుండా దూరంగా నిలబడతారు. కిరణ్ కొలాయి దగ్గర నీళ్లు తాగుతూ కడుపు నింపుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఒక చెట్టు కింద కూర్చొని తన పుస్తకం తీసి చదువుకుంటాడు. ఇదంతా దూరంగా తెలుగు టీచర్ చూస్తుంది. టీచర్ మనసులో అనుకుంటుంది, కిరణ్, నీ బాక్స్ ఎక్కడా? నీళ్లు తాగి చదువుకుంటున్నావా? నీ అభిమానం నిన్ను అబద్ధం చెప్పిస్తుందా అని అనుకుంటుంది. అలా 2 రోజులు అలాగే చూస్తుంది. ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అప్పుడు ఆవిడికి ఒక ఉపాయం తట్టుతుంది. టీచరు పిల్లలందరినీ సైలెంట్గా ఉండండి అని చెప్పి ఒక విషయం చెప్తాను అంటుంది. అప్పుడు పిల్లలందరూ ఏంటి టీచర్ అని అడుగుతారు. అప్పుడు టీచర్, పిల్లలు, ఈ రోజు నుంచి మన క్లాసులో ఒక కొత్త రూల్ చెప్తున్నాను. మన క్లాసులో చదువులో ఎవరు టాపు వస్తారో వాళ్ళకి ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంటుంది, అదే సర్ప్రైజ్ లంచ్ అని చెప్తారు. అప్పుడు పిల్లలందరూ సర్ప్రైజ్ లంచ్ అంటే ఏంటి మేడం అని అడుగుతారు. అప్పుడు టీచర్ అంటారు, లంచ్ ఎవరికి ఇస్తానంటే, ఈ వారం క్లాస్లో ఎవరు టాప్ వస్తే వాళ్ళకి ఈ సర్ప్రైజ్. ఈ వారం మన క్లాస్ ఫస్ట్ ఎవరంటే కిరణ్, కాబట్టి ఈ రోజు నుండి కిరణ్ లంచ్ బాక్స్ నా బాధ్యత. కిరణ్, తీసుకో, ఈ గిఫ్ట్ నీకే అని చెప్తారు. అప్పుడు టీచర్ అందరితో, మీరు కూడా ఫస్ట్ వస్తే ఈ గిఫ్ట్ మీకు కూడా వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతారు. కిరణ్ సంతోషంగా ఆ క్యారేజ్ తీసుకొని తన స్నేహితులతో ఆనందంగా తింటాడు. అలాంటి ఫుడ్ ఎప్పుడూ తను తినలేదు. అలా వారం రోజులు గడిచిన తర్వాత కిరణ్ టీచర్ దగ్గరికి వస్తాడు. కిరణ్ చాలా ఆరోగ్యంగా కనిపిస్తాడు టీచర్కి. టీచర్తో కిరణ్ అంటాడు, మేడం, ఇదిగోండి మీ లంచ్ బాక్స్ అని. అప్పుడు టీచర్తో అంటాడు, మేడం, మీరు ఈ గిఫ్ట్ చదువు కోసం ఇవ్వడం లేదని నాకు తెలుసు. నేను ఆ రోజు కొలాయి దగ్గర నీళ్ళు తాగుతుంటే మీరు చూశారు కదా, నా దగ్గర అన్నం లేదని తెలిసిపోయింది కదా టీచర్ అని అన్నాడు. ఆ మాటలకి టీచర్, కిరణ్ ఏమీ లేనివాడు పేదవాడు కాదు నాన్న, సంపాదించుకోవాలనే కసి, ఆకలిని కూడా భరించే అభిమానం లేనివాడే అసలైన పేదవాడు అని చెప్తుంది. అప్పుడు కిరణ్ అంటాడు, అందరి ముందు సాయం చేస్తే నేను తలదించుకుంటానని ఇలా గిఫ్ట్ పేరుతో నాకు తిండి పెడుతున్నారు. మీరు నా టీచర్ కాదు టీచర్, అమ్మ అని అంటాడు. ఆ మాటలకి టీచర్ కిరణ్ని హత్తుకుంటుంది. అప్పుడు టీచర్ అంటారు, నీ దగ్గర ఆకలిని ఓడించే ధైర్యం ఉంది, పేదరికాన్ని దచ్చే ఆత్మగౌరవం ఉంది. ఆ రెండు నిన్ను ఈరోజు కాకపోయినా రేపైనా గొప్ప స్థాయికి తీసుకెళ్తాయి. ఎప్పుడు కుంగిపోకు నాన్న, నీ వెనుక నీ టీచర్ ఉంది అని అనగానే కిరణ్ టీచర్ కాళ్ళకు నమస్కారం చేస్తాడు. టీచర్ వాడిని ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. రేపు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.